సో మరి ఈ అంత్య దినాలలో మనము మరి నోవా లాంటి దినములు వస్తాయి అని చెప్పాడు. నోవా లాంటి దినములు, మరి నోవా లాంటి దినములు వస్తాయి అని అంటే మళ్ళీ లోతు లాంటి దినములు వస్తాయని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు అంత్య దినంలో. ఇప్పుడు నోవా లోతు దినాలలో ఏం జరగాలి, ముఖ్యంగా మనం ఏం నేర్చుకోవాలి? లోతు దినాలలో ఏం జరిగింది, నోవా దినాలలో ఏం జరిగింది? పెళ్లి, కరెక్ట్ చెప్తున్నావు బాబా. ఆ ఇల్లు కట్టుకొనుట, ఆ నారు నాటుకోవడము, ఓకే, తినుచు త్రాగుచు ఉన్న కాలంలో ఉన్నాం. అయితే ప్రభు వారికి నోవాకి కానీ లోతుకు కానీ మనకి ప్రభు హెచ్చరిక ఇచ్చిండు. ఏం చేసిండు అని అంటే, నోవాకు ఒకవేళ చెప్పిండు అనుకో, అరే నాయన నోవా నువ్వు భూమి పైన ధనం సమకూర్చుకో, కానీ లోతు కుటుంబాన్ని చెప్పిండు అనుకో, మీరు భూమి పైన ధనము సమకూర్చు అంటే ఇండ్లు కట్టుట, నానాడి అన్నీ ఏంది అని అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ ధనం సమకూర్చుకున్నట. వాళ్ళకి చెప్పిండే అనుకో, వారు ఏం చేయాలి? ధనం సమకూర్చుకోవాలా? చేసుకుని ఉంటే ఏమవుతుండే? మొత్తం పోతుంది కదా, అంతనే కదా. నువ్వు ధనం సమకూర్చుకున్నా అనుకో, ఏమవుతుండే? పోతుండే. లోతు ధనం సమకూర్చుకున్నాడు, ఏమైంది? మొత్తంగా కాలిపోయింది. ఇంకా ఆయన కూడా కాలిపోతుండే. ఆల్రెడీ అలా భార్య కాలిపోలే కానీ స్తంభం అయితే అయిపోయింది. ఎందుకు చెయ్యాలి? ప్రభు చెప్పి. సో ఒక వార్నింగ్ తీసుకోవాలి మనం. అంత దినములలో లోతు దినాల్లాగా ఉంటుంది అని చెప్పింది ఏదైతే ఉన్నదో, మనకు కూడా ప్రభు చెప్పాడు అంత్య దినాలలో ఉన్నాము. మనం కూడా అలా, మనది కూడా ఐడియాస్ చాలా మట్టుకు, ఇలా ఇల్లు కొందాం, ఇలా పెళ్లి చేసుకుందాం, ఇలా నాటుదాం, ఇక్కడ సమకూరుస్తాం, ఏం చేద్దాం అన్నట్టు లోతు దినాలనే ఉన్నది. ఏం మనకు భయం లేదు. ప్రభు రాకడ వస్తే కరోనాలో భయం ఉండే కొంచెం, అది డిండిలో లేకుండే అనుకుంటున్నా, ఆ భయం కూడా కదా. అంటే అందరు కలుసుకొని బాగానే ఉంటుండే కదా. ఏడిపోయింది ఆ భయం? ఉన్నదా? అరుణ్, కరోనాలో ఉన్న భయం ఉందా? పోయింది. కరోనాలో కొంచెం అని ఉండే, ఉంటామా పోతామా, ఎందుకురా బాబు మంచిగా ఉందామా. ఇప్పుడు ఉందా? మళ్ళీ ఏదో ప్రకారం అయిపోయింది. కానీ వాళ్ళు ఉంటుందా? ప్రభు వచ్చే ఒక సూచన అది. తెగుళ్ళు వస్తాయి అన్నాడు, భూకంపాలు వస్తాయి అన్నాడు. మనల్ని మరి ఎలా జీవించమన్నాడు? మనం అలాగనే ఆ కాలంలో జీవించిన, నోవా కాలంలో జీవించిన మనుషుల్లాగా మనం కూడా ధనం సమకూర్చుకోవాలన్నా? ఒక దినం అన్ని కొట్టుకుంటుంది. లోతు కాలంలో ఉన్న వారిలాగా మళ్ళీ ధనంని సమకూర్చుకొని ఉందామా? అన్నీ కొట్టుకొని వెళ్ళిపోతాయి. ఏమేమి కష్టపడుతున్నామో, ఏమేమి చేస్తున్నామో, ఏమేమి ఐడియాస్ సంపాదిస్తున్నామో, ఏమేమి కొనుక్కున్నా అన్నీ కాలిపోతాయి, ఏముండవు. కాబట్టి ప్రభు మనకు వార్నింగ్ ఇచ్చింది. నోవా దినంలో లాంటి దినంలో వస్తాయి, కేర్ చేయరు. మళ్ళీ లోతు దినం లాంటి దినాలు వస్తాయి, కేర్ చేయరు మనుషులు. ప్రభు ఒక మాటలను కేర్ చేయరు అని చెప్పాడు. సో మనము దాంతో ఒక పాఠం నేర్చుకుంటాం. మనం అందరం కూడా ప్రభు ఇలాంటి రోజులు వస్తున్నాయి, మేము ముఖ్యంగా సిద్ధపడాలి తండ్రి, సిద్ధపడాలి. అందరూ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు అంటే ఇల్లు కట్టుకోవాలని, పెళ్ళిళ్ళు కావాలని. తప్పేం కాదు, అవిటికి ప్లేస్ ఉన్నది. అంటే ప్లేస్ ఉన్నది అంటే ఇవన్నిటికీ కూడా ఏంది, ఒక సామెత చెప్తారు, మోటు సామెత. ఏమనుకోకండి, చెప్పులు బంగారు అని ఏం చేయొద్దు, కత్తి బంగారు అని ఏం చేసుకోవద్దు, గొంతు కోసుకోవద్దు, కూరగాయలే కట్ చేయాలి బంగారు కత్తి అయినా, అవునా? సో ఇవన్నీ ఇంపార్టెంటే, కానీ దాని ప్లేస్ ఉన్నది. కానీ మొదట ప్లేస్ ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి, దేవునికి భయపడాలి. అవన్నీ జరిగేటివి జరుగుతాయి. దేవుని రాజ్యమైన నీతిని వెతికినప్పుడు అవన్నీ సక్రమంగా జరుగుకుంటూ వస్తాయి. ప్రాముఖ్యంగా మనం దేని కొరకు ప్రార్థన చేయాలనో అన్న ఒక వచనం చదివి మనం ముగించుకుందాం, ఓకేనా? ఇప్పుడు ఎవరైనా ఒకరు లూకా సువార్త
21వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుదాం. అందరు కూడా చూస్తారా? మన ఆల్మోస్ట్ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, మనం చూద్దాం ఆ మాటని. చాలా ఇంపార్టెంట్ అయిన మాట అక్కడ ఉన్నది. మనం అందరం కూడా మరి ఎవరైనా ఒకరు గట్టిగా చదివి వినిపించింది. లూకాసు వార్త 21:34 ఉందా చూడండి. ఆయన ఎదుట నిలవడుటకు శక్తిమంతులగుటకు అనే మాట ఉందా? వాచ్ 34వ వచనం 21వ అధ్యాయం లూకాసు వార్త 21వ అధ్యాయం 34వ వచనం ఎవరైనా గట్టిగా చదవండి. మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను, మీ హృదయంలో ఒకవేళ అంటే ఆ కాలంలో ఉన్నట్టు వార్నింగ్ ఇస్తా ఉన్నా, ప్రభు రాకడ ఒక వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. ఈ సూచనలు అన్ని జరుగుతా ఉన్నాయి. అప్పుడు కూడా అలాంటి వార్నింగ్సే ఇచ్చాడు, కానీ ఎవరు పట్టించుకోలే. యథా ప్రకారం అలా చేసుకుంటా పోతా ఉన్నారు. అలాంటి వార్నింగ్స్ మనకు కూడా ఇస్తా ఉన్నాడు. మనం కూడా పట్టించుకోకుండా ఒకవేళ మీ హృదయంలో తిండి వలనైనను, మత్తు వలనైనను, ఐహిక విచారం, లోకంలో ఎట్లా జీవించాలి, ఏం చేయాలని మందంగా ఉన్నందున, మందంగా అంటే డల్ గా మందు తాగేటోళ్ళకి ఏమైతుంది, ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. అట్లా ఒకవేళ మనకి లోకాశలు అన్ని అలా నిండుకుపోయి మందమైపోయి మైకమైపోయి ఆ దినము అంటే ప్రభు ఒక రాకడ అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై జాగ్రత్త పడండి. అలాంటి దినం వస్తుంది. సడన్ గా వచ్చేస్తే ఏం చేయలేం, సిద్ధంగా లేము. అలాంటి దినాలనే ఉన్నాం మనం. కాబట్టి అది సడన్ గా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా, మీ ప్రాణం తీయకుండా, ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరికీ, నివసించు వారందరికీ అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోయే ఇవన్నీ ఏది, జనాల మీదకి జనాలు, రాజ్యాల మీదకి రాజ్యాలు, భూకంపాలు, యుద్ధాలు ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. అది సడన్ గా మీ మీదికి వీటినెల్లటిని తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు, మనుష్య కుమారు అంటే యేసు క్రీస్తు ప్రభు జరగబోయే వీటినన్నిటిని తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు, యేసు క్రీస్తు ప్రభు ఎదుట నిలవబడుటకు శక్తి గలవారం ఆగునట్లు. ఎందుకంటే సూర్యుని ముంగట మనం నిలబడాలంటే ఏం కావాలి? సూర్యుని వల్లే మారాలి. ఆ లైట్ మన లోపట ఉండాలి, ఆ శక్తి మనలో, లేకపోతే ఏమైతాం, కాలిపోతాం. రెండు ఈక్వల్గా ఉండాలి. మనం ప్రభులాగా మార్చబడాలి. కాబట్టి ఆ నీతి సూర్యుని ఎదుట నిల్వబడుటకు, శక్తిమంతుల మగుటకు, ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడుటకు సిద్ధపడాలి. బుద్ధి గల కన్యకలుగా మనము సిద్ధపడే ఎల్లప్పుడు నువ్వు ప్రార్థన చేయొచ్చు, ఎల్లప్పుడు ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండు అని చెప్పాను. దేని కొరకు ప్రార్థన చేయాలి? ఆయన ఎదుట నిలవబడుటకు శక్తిమంతులగులాగా ప్రార్థన చేయాలి. ఇవన్నీ జరగబోతా ఉన్నాయి. కరోనాలు ఇంకెన్నో వస్తాయో తెలియవు, భూకంపాలు ఎన్నో వస్తాయో తెలియవు, యుద్ధాలు ఎన్నో వస్తాయో తెలియదు, క్రైస్తవులకి హింసలు ఎన్నో వస్తాయో తెలియదు. అలాంటి భయంకరమైన దినాలలో మనము ఉన్నాం. కాబట్టి జరగబోయే వీటినన్నిటిని మనం తప్పించుకోవాలంటే ప్రార్థన చేయమన్నాడు. మేలుకగా ఉండి తప్పించుకొని ఆయన ఎదుట నిలవబడుటకు శక్తిమంతులగున్నట్లుగా మనం ప్రార్థన చేయాలి. వాస్తవానికి ఈ ప్రార్థనలు తక్కువైపోయినాయి. ఆయన ఎదుట నిలవబడి వేరే ప్రార్థనల లిస్టు మాత్రం ఎక్కువైపోతున్నాయి. కానీ ఎల్లప్పుడూ ప్రార్థన చేయమన్నది. ఆల్వేస్, ఇంగ్లీష్ బైబిల్లో ఎల్లప్పుడూ ఆల్వేస్ ప్రే. దేని కొరకు ప్రార్థన చేయాలి? జరగబోయే వీటన్నిటిని తప్పించుకొని మనం ఆయన ఎదుట నిలవ. లేకపోతే ఇంత కూడుకొని ఇంత చేసి లాస్ట్ వీడియో పడితే ఏం ప్రయోజనం? లేదు కదా. కాబట్టి మనం అందరం కూడా మరి మనం ఆయన సన్నిధిలో కనిపించేలాగా మనం అందరం కూడా సిద్ధపడాలి. లోకంతో పాటు కొట్టుకొని వెళ్ళిపోకూడదు. అట్లా భయంకరంగా ఉన్నాం మనం. అలా ఎరుగు పొరుగు వాడిని చూస్తే మనకు కూడా అలా పరిగెత్తాలని అనిపిస్తుంది. మనం జరగబోయే వీటిని అన్నిటిని తప్పించుకొని మరి ఆయన ఎదుట, ఆయన మహిమ ఎదుట, శక్తి ఎదుట నిలువబడే వారంగా ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. హరీష్ తమ్ముడు ప్రార్థన చేస్తాడు, మళ్ళీ ముగించుకుందాం.